welcome to Code Friendly Triple Five YouTube channel and DSA with Python classes. లాస్ట్ క్లాస్ లో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటివో చూసాము అండ్ ఆల్సో లింక్ లిస్ట్ డెఫినేషన్ కూడా చూసాం. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేస్తామంటే బ్రీఫ్ గా లింక్ లిస్ట్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ లింక్ లిస్ట్, వై వి యూజ్ లింక్ లిస్ట్ అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ గురించి, వీటన్నిటి గురించి ఈ రోజు క్లాస్ లో మాట్లాడదాం. సో కమింగ్ టు క్లాస్, లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ ఆల్రెడీ మనం ఈ పార్ట్ అనేది లాస్ట్ క్లాస్ లో చూసాం అండ్ ఆల్సో నేను ఇక్కడ కూడా మీకు మళ్ళీ చెప్తాను. ఇంకెవరైనా క్లాస్ వినలేదు అంటే క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ అనేది వినండి, అప్పుడు కానీ మీకు ఈ లింక్ లిస్ట్ క్లాస్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, చూడండి. సో వై దెర్ ఈస్ ఏ నీడ్ ఫర్ ఏ లింక్ లిస్ట్, మనకి ఎందుకు లింక్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది కావాలి. సో మీకు చెప్పాను ఆల్రెడీ, మనం అరేలో ఒక వాల్యూని, ఒక సైజ్ ఆఫ్ వాల్యూని క్రియేట్ చేస్తే మనకి 4 బైట్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో కానీ మనం ఒక సైజ్ ని క్రియేట్ చేస్తే ఒకటే వాల్యూని మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటది. సో మనకి ఇక్కడ 4 బైట్స్ అనేవి వేస్ట్ అవుతుంది మెమొరీ. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఎగ్జాంపుల్ లో ఇంట్ 3 అనేది ఇచ్చినాం. సో ఇక్కడ ఇంట్ 3 ఇచ్చినప్పుడు మనకి సైజ్ ఎంత, 3 అనేది ఇచ్చినాం. సో ఇంట్ ఎక్స్ ఆఫ్ 3 అంటే సైజ్ అనేది ఎంత మనకి ఇక్కడ 3. సో మనకి ఒక్క సైజ్ కి 4 బైట్స్ అనేవి వేస్ట్ అవుతే ఇక్కడ 3 సైజెస్ కి మీన్స్ 3 ఇంటూ 4 అంటే ప్రతి బైట్ కి ప్రతి సైజ్ కి 4 బైట్స్ కాబట్టి 3 ఇంటూ, ఇప్పుడు 3 సైజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంటూ 4 అనమాట. 4 చేస్తే మనకి ఎంత, 12 బైట్స్. కానీ మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకోలేస్తాం, సైజ్ అనేది 3 ఉంది కాబట్టి మనం 3 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయలేస్తాం. సో మిగతా మనకి ఇక్కడ బైట్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అరే అన్నమాట. సో మనకి మేజర్, ఇక్కడ చూడండి, మేజర్ దే వెయిట్, ఓకే ఫైన్, ఇప్పుడు వచ్చింది చూడండి. దే ఆర్ 2 మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ అరే. మనకి ఇక్కడ ఏంటంటే 2 మేజర్ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నవి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ మనం 3 సైజ్ అనేది తీసుకుంటే మనం 3 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయలేస్తాం కదా. సో అదేంటంటే అదొకటి. నెక్స్ట్ ఏంటిదనంటే మనకి ఇక్కడ మెమొరీ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇందులో చూడండి. ఇఫ్ వి డిక్లేర్ అన్ అరే ఆఫ్ 50 సైజ్ బట్ వి ఇన్సర్ట్ ఓన్లీ 10 ఎలిమెంట్స్. మనం 50 సైజ్ ని మనం తీసుకుంటే డిక్లేర్ చేస్తే అందులో మనం 10 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయలేస్తాం. సో ద మెమరీ స్పేస్ ఆఫ్ అనదర్ 40 ఎలిమెంట్స్, ఇంకా 40 ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసేంత స్పేస్ అనేది మనకి మెమరీ అనేది అక్కడ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ విత్ ద అరే అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఇక్కడ ఏదైతే మెమరీ వేస్ట్ అనేది ఉన్నదో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది ఈ లింక్ లిస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. మరి వాట్ ఈస్ లింక్ లిస్ట్? లింక్ లిస్ట్ అంటే ఏంటిది? సో నేను క్లియర్ గా చెప్తాను, మీకు వినండి. సో వెన్ వి వాంట్ వర్క్ విత్ అన్ అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ వి యూజ్ ఏ లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ టు ఆర్గనైజ్ దట్ డేటా అన్నమాట. సో మీకు ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చదివితే మీకే అర్థమవుతుంది. సో నేను మళ్ళీ క్లియర్ గా చదువుతా, వినండి. మీకు డెఫినేషన్ చదువుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ లింక్ లిస్ట్ అనేది. సో when we want to work with another an unknown number of data values, we use a linked list data structure to organize that data. సో ఎప్పుడైతే మనం అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ తోటి వర్క్ చేయాలనుకుంటామో అప్పుడు మనకి ఈ లింక్ లిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ డేటాని, ఏదైతే అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లింక్ లిస్ట్. ఇంకేంటిదంటే లింక్ లిస్ట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ చెప్పాను, చూపిస్తా ఒకసారి స్ట్రక్చర్ అనేది మీకు. లింక్ లిస్ట్ అనేది మనకి ఎందులో ఉన్నది, లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఉన్నది. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది, మనకి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మనకు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సో అదే. ఒకవేళ నాన్ లీనియర్ అంటే ఏంటిది, మరి ర్యాండమ్ గా మనకి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అనేది నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను.
సో మనకిప్పుడు లింక్డ్ లిస్ట్ అనేది ఏంటిదంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ కంటైన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. చెప్పాను కదా లీనియర్ డేటా స్ట్రక్చర్ లో మనకి ఏముంటది, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సచ్ దట్ ఈచ్ ఎలిమెంట్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్. లింక్ లిస్ట్ లో మనకి ఎలా ఉంటుందంటే ప్రతి ఎలిమెంట్ మనం ఏదైతే ఇప్పుడు అరేలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం కదా, సో ఒకదాని తర్వాత ఒకటి అనేది ఉంటుంది. సో నో లింక్ ఇస్ దేర్ ఇన్ అరే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి లింక్ లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్ దాని పక్కన ఎలిమెంట్ తోటి లింక్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లింక్డ్ లిస్ట్. లింక్ అని అంటే ఏంటిది, ఇక్కడ లింక్ అంటే ఏంటిది, ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ కి లింక్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని లింక్డ్ లిస్ట్ అని అంటారు అనమాట. సో ఈచ్ ఎలిమెంట్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్. ప్రతి ఎలిమెంట్ ని ఇందులో ఏమని పిలుస్తారు అని అంటే నోడ్ అని పిలుస్తారు. సో మనం ఇప్పుడు బ్రీఫ్ గా నోడ్ గురించి చూసుకుందాం ముందు ముందు క్లాస్ లో, అసలు నోడ్ అంటే ఏంటిది, ఎలా ఉంటది అనేది. సో ఇక్కడ ఇంకో కొంచెం చూద్దాం లింక్ లిస్ట్ గురించి. ఏ లింక్ లిస్ట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ నోడ్స్. ఇక్కడ ఏంటంటే మనకి లింక్ లిస్ట్ అనేది నోడ్స్ తోటి ఉంటుందన్నమాట. ఇందాక ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పిన. సో ఇక్కడ చూడండి, ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ లింక్ లిస్ట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్ అని చెప్పిన. సో ఇక్కడ కూడా అదే చెప్తారు, లింక్ లిస్ట్ లో మనకి నోడ్ అనేది ఉంటుంది. ఈచ్ నోడ్ కంటైన్, ప్రతి నోడ్ లో మనకి టూ థింగ్స్ అనేవి ఉంటుంది. ప్రతి నోడ్ లో మనకి ఏముంటే టూ థింగ్స్ అనేవి ఉంటుంది. ఫస్ట్ ఇది ఏంటిదంటే డేటా, సెకండ్ ఏంటంటే రిఫరెన్స్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. దీని గురించి మీకు ముందు ముందు డయాగ్రామ్ లో చూపిస్తే ఇవి రెండు ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే మనకి కాంటిగ్యూస్ మెమరీలో స్టోర్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నోడ్ గురించి చెప్తా. అసలు నోడ్ లో మనకి టూ థింగ్స్ ఉన్నాయి. అసలు ఈ డేటా అంటే ఏంటిది, ఈ నెక్స్ట్ నోడ్ అంటే ఏంటిది అనేది చెప్తా. సో నోడ్ స్ట్రక్చర్, మనకి నోడ్ స్ట్రక్చర్ అంటే ఎట్లుంటదంటే, నోడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది నోడ్ లో, లింక్ లిస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది నోడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనకి నోడ్ లో టూ థింగ్స్ అనేవి ఉంటాయి. ఆ టూ థింగ్స్ ఏంటివి అని అంటే, ఒకటి డేటా, ఇంకొకటి ఏంటిదంటే నెక్స్ట్ పాయింటర్. అసలు మరి ఈ డేటా అంటే ఏంటిది, ఎందుకు యూజ్ ఈ డేటా, నెక్స్ట్ పాయింటర్ అంటే ఏంటిది, దీని వల్ల యూజ్ ఏంటిది అనేది నీకు ముందు చెప్తాను. సో రీప్రజెంటేషన్, దీని యొక్క రీప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది. ఓపెన్ ఇట్లుంటది, లేదంటే నార్మల్ గా కొంతమంది బాక్స్ కూడా తీసుకుంటారు. సో ఫస్ట్ దాంట్లో మనకి డేటా అనేది ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ అని ఉంటుంది. సో ఇదొక నోడ్ అంటే ఇదొక ఎలిమెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ మనకి డేటా ఉంది, నెక్స్ట్ అనేది ఉంది. సో ఇదొక ఎలిమెంట్ మధ్యలో మనకి ఏదైతే యారో ఉందో దాన్ని లింక్ అంటారు. సో ఈ నోడ్ కి లింక్ అయి ఉన్నది. సో లాస్ట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత మనకి ఏం లేనప్పుడు లాస్ట్ లో నల్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇది లింక్ లిస్ట్ లో ఉన్న నోడ్ యొక్క స్ట్రక్చర్. సో నేను ఒక డయాగ్రామ్ చూపిస్తే ఇప్పుడు చూడండి, మనకి చూడండి దీన్ని నోడ్ అని అంటారు. చెప్పాను కదా ఇప్పుడే, దీని డయాగ్రామ్ చూడండి. దీన్ని కొంతమంది బాక్స్ లో తీసుకుంటారు, ఇందాక చెప్పినప్పుడు ఇలా కూడా తీసుకుంటారు అనమాట. సో బాక్స్ వైజ్ తీసుకుంటే దీన్ని డాటా అని అంటారు. దీన్ని ఏమంటారు అంటే లింక్ అంటారు. నథింగ్ బట్ ఇందాక నెక్స్ట్ అని చెప్పిన కదా, నెక్స్ట్ అని అనొచ్చు, లేదంటే లింక్ అని కూడా అనొచ్చు అనమాట. సో మనకి డేటా ఇంకా లింక్ ఆర్ నెక్స్ట్ అనేది ఉంటుంది. సో మనకి డేటా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే స్టోర్ యాక్చువల్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే మనం ఒక యాక్చువల్ వాల్యూని స్టోర్ చేస్తాం అనమాట. సో లింక్ లో ఏంటంటే స్టోర్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. దీని పక్కన ఉన్నది కదా, సో దీంట్లో ఏంటంటే మనం ఒక వాల్యూ కావాలనుకో, మనం 10, 20, 30, 40, 50 అని తీసుకున్నాం. మనకి 10, 20, 30, 40 అనేది ఏంటంటే యాక్చువల్ వాల్యూస్ అనమాట. ఈ యాక్చువల్ వాల్యూస్ అన్ని దేంట్లో స్టోర్ అవుతాయి అంటే, ఇప్పుడు ఈ డేటాలో 10 స్టోర్ అయింది అనుకో, ఈ డేటాలో 20 స్టోర్ అవుతుంది, ఇంకొక డేటా ఉంటే 30 అట్లా స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ డేటాలో ఏమవుతుంది, యాక్చువల్ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి అనమాట. మరి నెక్స్ట్ అంటే ఏంటిదంటే, ఏదైతే దీని యొక్క అడ్రస్ ఉంటుందో, నెక్స్ట్ యొక్క నోడ్ యొక్క అడ్రస్ ఉంటుందో, ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సో వెయిట్, సో ఇక్కడ మనకి సపోజ్ మనకి ఇక్కడ యాక్చువల్ వాల్యూలో 10 అని ఉంటుంది. డేటాలో యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ 20, ఇక్కడ 20, ఇలా 10 ఉంది, ఇలా 20 అనేది ఉంది. సో ఈ నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క అడ్రస్ అనేది ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇందులో ఏముంటది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇందులో ఉంటది అనమాట. సో ఇది ఒక నోడ్ యొక్క స్ట్రక్చర్. సో మీకు ఇక్కడ చూపించిన కదా సేమ్, ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ అనేవి ఉంటాయి, సారీ
ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో మరి ఈ అడ్రస్ ఏందో నేను చెప్తా నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటంటే కీ ఐడియా. ఒక ఐడియా మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అరేస్ లో అయితే ఏమైతుందంటే కీ ఐడియా ఏంటిదంటే అరేస్ లో మూవ్ యూజింగ్ ఇండెక్స్. సో మీకు గుర్తున్నాయా అరేలో నేను ఏం చెప్పిన అంటే మనకి ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 0 అని చెప్పిన. 0, 1, 2 అనేవి ఉంటాయి అని చెప్పిన కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే మూవింగ్ యూజింగ్ లింక్స్ అన్నమాట. ఇక్కడ లింక్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి లింక్ లిస్ట్ లో. మూవ్ యూజింగ్ లింక్స్ అనేది ఉంటది. సో లింక్స్ అంటే ఏంది నథింగ్ బట్ నెక్స్ట్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఇదేంటంటే మనకు ఒక కీ ఐడియా. మనకి అరేలా ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ లింక్ లిస్ట్ లో మనకి లింక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్. మరి అసలు అడ్వాంటేజెస్ ఏంటివి? సో నేను ఆల్రెడీ మీకు ముందే ఒకటి చెప్పాను. ఏంటిది అని అంటే మనకి అక్కడ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది లింక్ లిస్ట్ అని. సో ఇంకొన్ని అడ్వాంటేజెస్. ఇక్కడ మనకి లింక్ లిస్ట్ అనేది డైనమిక్ గా ఉంటుంది. డైనమిక్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకేంటంటే డైనమిక్ సైజ్ అనేది ఉంటుంది. ఈజీలీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ఈజీగా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ అనేది చేయొచ్చు. అండ్ నో షిఫ్టింగ్ రిక్వైర్డ్. ఇక్కడ షిఫ్టింగ్ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాం. నో ర్యాండమ్ యాక్సిస్. మనం అరేలో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చి సపోజ్ మనం 4 అనేది ఇచ్చినాం. 4 అనేది ర్యాండమ్ గా ఇచ్చినాం. ర్యాండమ్ గా ఇచ్చి 4 లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ లింక్ లిస్ట్ లో ఎక్కడ పడితే అక్కడ ఎలిమెంట్స్ అనేది ర్యాండమ్ గా యాక్సెస్ చేయలేము. ఎందుకంటే ఇందులో ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉండవు. ప్రతి ఎలిమెంట్ అనేది దాని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది లింక్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ అనేది చేయలేము. నెక్స్ట్ ఎక్స్ట్రా మెమరీ ఫర్ ద పాయింటర్. సో మనం చూసుకున్నట్టయితే లింక్ లిస్ట్ లో నోడ్ అనేది ఉంటుంది. నోడ్ లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా అండ్ నెక్స్ట్ పాయింటర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా మనకి పాయింటర్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా మెమొరీ అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట. సో ఎక్స్ట్రా మెమొరీ అనేది పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి ఒకటే నోడ్ లో. కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా మెమొరీ అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్. సో మనకి లింక్ లిస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఒకటి సింగిల్ లింక్ లిస్ట్, సెకండ్ది డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో మనకి లింక్ లిస్ట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? లింక్ లిస్ట్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చి డబుల్ లింక్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఫస్ట్ లింక్ లిస్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ లింక్ లిస్ట్ ఏంటి మనకి ఇక్కడ మరి సింగిల్ లింక్ లిస్ట్. మరి సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటిదో చూద్దాం. సింగిల్ లింక్ లిస్ట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద సీక్వెన్స్. సో మనకి లింక్ లిస్ట్ ఏంది? సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో సింగిల్ లింక్ లిస్ట్ కూడా ఇక్కడ ఏంటిదంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఏంటంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది సింగిల్ లింక్ లిస్ట్ లో కూడా. ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్. నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఎలిమెంట్ ఒకదానికొకటి లింక్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది దీని నెక్స్ట్ ఎలిమెంట్ కి లింక్ అయి ఉంటుంది. అది కూడా ఎలా అంటే సీక్వెన్స్ గా లింక్ అయ్యి ఉంటుంది అనమాట. ఇన్ ఎనీ సింగిల్ లింక్ లిస్ట్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నోడ్. అయితే మనకి ఏ లింక్ లిస్ట్ లో అయినా సింగిల్ లింక్ లిస్ట్ లో చూసుకున్నట్టయితే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ఏ నోడ్. అంటే మనం లింక్ లిస్ట్ లో ఏమని పిలుస్తాం అని అంటే ప్రతి ఎలిమెంట్ ని నోడ్ అని పిలుస్తాం. సో అలాగే ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ లో కూడా ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ ని మనం నోడ్ అని అంటాము. సో అదే చెప్తున్నారు. ఎవ్రీ నోడ్ కంటెంట్ 2 ఫీల్డ్స్. సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లో కూడా మనకి నోడ్ ఉంటుంది. ఆ నోడ్ లో మనకి 2 ఫీల్డ్స్ ఉంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డేటా ఫీల్డ్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఫీల్డ్ ఆర్ లింక్
అనేది చెప్పుకున్నాం. సో, ఇక్కడ గూడా అంతే సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో గూడా మనకి నోడ్ అనేది ఉంటుంది. ఆ నోడ్‌లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫీల్డ్, ఇంకొకటేంటంటే నెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, మరి డేటా ఫీల్డ్ అంటే ఏంటిది? సో, ఇందాక చెప్పినట్టు సేమ్. డేటా ఫీల్డ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది నోడ్. మనకేంటంటే డేటాలో మనం ఏం పెడతాము? యాక్చువల్ ఎలిమెంట్ లైక్ 10, 20 ఆర్ ఎల్స్ 100, 200 ఇలాంటి మనం ఏదైతే యాక్చువల్ ఎలిమెంట్స్ తీసుకుంటామో, ఆ యాక్చువల్ ఎలిమెంట్స్ అన్నీ మనం ఏం చేస్తామంటే డేటాలో స్టోర్ చేస్తాం. సో, నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫీల్డ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రెస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్. ఇక్కడ ఏంటి అనంటే మనం నెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటాం గదా! ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటామో, ఆ నెక్స్ట్ ఫీల్డ్‌లో దాని పక్కనున్న ఏదైతే అడ్రెస్ ఉంటుందో, దాని అడ్రెస్ అనేది నెక్స్ట్ ఫీల్డ్‌లో పెడతామనమాట. సో, నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఏస్తా చూడండి. ఇదొక నోడ్. ఇలా వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్‌కి లింక్ అనేది ఉంటుంది. సో, ఇలా ఒక నోడ్. సో, ఇందులో 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఇందులో 2 ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. సో, ఇదేంటంటే డేటా. ఇదేంటంటే నెక్స్ట్. ఇది గూడా డేటా. ఇది నెక్స్ట్. సో, దీంట్లో యాక్చువల్ నంబర్స్ అనేవి ఉంటాయి. 10, 20 ఆర్ మీరేం నంబర్స్ తీసుకుంటే అవి. సో, ఈ నెక్స్ట్‌లో ఏముంటదనంటే దీని యొక్క అడ్రెస్ అనేది ఇందులో ఉంటది. దీంట్లో ఏముంటదంటే ఇంకొక దాని యొక్క అడ్రెస్ అనేది దీంట్లో ఉంటది. సో, ఇలా అన్నమాట. సేమ్ లింక్డ్ లిస్ట్‌లో గూడా ఇలానే ఉంటుందన్నమాట. సో, మనకి కింద ఒక గ్రాఫ్ ఉంటది చూద్దాం. చూడండి. ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క డయాగ్రామ్. చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది అనేది మనకి నోడ్. సారీ డేటా. ఇదనేది నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ ఫీల్డ్. సేమ్ ఇది గూడా అంతే. ఇది డేటా. ఇది నెక్స్ట్. ఇది డేటా. ఇది నెక్స్ట్. ఇది డేటా. ఇది నెక్స్ట్. సో, మీరు చూసుకున్నట్టయితే మనకి దీన్నే ఫ్రంట్ అని గూడా అంటారు. ఇది ఎందుకంటే ఇది ముందుంది కాబట్టి దీన్ని ఫ్రంట్ అంటారు. అండ్ ఆల్సో మనం ముందున్న దాన్ని హెడర్ అని గూడా పిలవచ్చు. సో, అవి మీకు నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్ డేటాలో ఏమున్నాయి 10, 25, 18, 55 అనేది ఇచ్చినాం. కదా! సో, మనకి యాక్చువల్ డేటాలో ఏమున్నాయి 10, 25, 18, 55 అనేది ఉన్నదన్నమాట. సో, మరి నెక్స్ట్‌లో ఏమున్నది? నెక్స్ట్‌లో ఏమున్నదో గమనించినట్టయితే వీటిని అడ్రెస్‌లని అంటారు. నోడ్ అడ్రెస్‌లని అంటారు. సో, వీటిని నోడ్ అడ్రెస్‌లని అంటారు. సో, వీటిని నోడ్ అడ్రెస్‌లని అంటారు. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫీల్డ్‌లో మనకేమున్నాయి? ఇక్కడ ఫస్ట్ నోడ్‌లో చూసుకున్నట్టయితే 1004. 1004 ఏంది? దీని యొక్క అడ్రెస్. చూడు. దీని యొక్క అడ్రెస్ అనేది ఇందులో స్టోర్ చేసింది. సో, మళ్ళా మనకి నెక్స్ట్ నోడ్‌లో ఏమున్నది? డేటా అనేది 25 ఉన్నది. నెక్స్ట్ నోడ్‌లో 1008 అనేది ఉంది. మరి 1008 అనేది ఏంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అన్నమాట. దీని నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఇందులో పెట్టింది. సో, నెక్స్ట్ ఏందంటే డేటా అనేది 18 తీసుకున్నాం. నెక్స్ట్ నోడ్‌లో 1012 అనేది తీసుకున్నాం. 1012 అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అన్నమాట. సో, లాస్ట్‌లో చూస్తున్నట్టయితే మనకి డేటాలో 55 ఉన్నది. కానీ మనకి నెక్స్ట్‌లో చూసుకుంటే నల్ ఉంది. ఎందుకు అనంటే దీని తర్వాత మనకి నోడ్ అనేది లేదు గాబట్టి అంటే అడ్రెస్ అనేది ఇంకా లేదు గాబట్టి మనం లాస్ట్ ఫీల్డ్‌లో నల్ అనేది తీసుకున్నాం అన్నమాట. సో, ఇప్పుడు అర్థమైందా మీకు? సో, ఇక్కడేంటంటే మనం నోడ్ అడ్రెస్‌లనేవి ఇస్తాము. ఈ ప్రతి నోడ్ అడ్రెస్ అనేది దాని ముందు నోడ్‌లో మనకి నెక్స్ట్ ఫీల్డ్‌లో మనకి స్టోర్ అవుతుంది. అంటే అందులో పెట్టుకుంటామనమాట. సో, అలా అన్నమాట. సో, ఫస్ట్ దాన్నేమంటాం ఇప్పుడు మరి మనది ఇదున్నది. ఇది ఏమంటారు 100 దాన్నేమంటారంటే ఫ్రంట్ అని అంటాం. లేదంటే దాన్ని హెడర్ అని అంటామనమాట. సో, మీకు కోడ్ రాసినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి. ఈ 4 ఈ 4800 అనేది హెడర్ అయింది. దీన్ని హెడర్ అనుకుంటాం. దీన్నేమంటాం హెడర్ అని అంటాం. సో, మనకి యాక్చువల్ డేటాలో ఏమున్నది మనకి? యాక్చువల్ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసినాం. 10, 15, 5, 20 అనేది స్టోర్ చేసినాం. అడ్రెస్‌లో ఏం స్టోర్ చేసినాం? దీని అడ్రెస్ వచ్చేమో ఇక్కడ స్టోర్ చేసినాం. దీని అడ్రెస్ వచ్చేమో ఇక్కడ స్టోర్ చేసినాం. దీని అడ్రెస్ వచ్చి ఇక్కడ స్టోర్ చేసినాం.
సో, ఇక్కడ ఏం లేదు కాబట్టి నల్ అనేది పెట్టుకున్నామన్నమాట. సో, అర్థమైందా ఇప్పుడు? ఇది అర్థమైంది కదా క్లియర్‌గా? దీన్నే మనం ఏమంటామనంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేది అంటామన్నమాట. సో, ఇక్కడి వరకు నేను సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటిదో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నేనేం చేస్తానంటే నెక్స్ట్ క్లాస్‌లో సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క కోడ్ అనేది రాసి చూపిస్తా. ఓకే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా యూజ్ అవుతది. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి తప్పకుండా. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా, ఏమనిపించినా కామెంట్‌లో కామెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది ఖచ్చితంగా అప్‌లోడ్ అనేది చేశాను. థాంక్ యూ.